అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవ. ఏషామిందేవ రశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపకర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీవాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ శచీపురందరాభ్యాం నమః. శ్రీ అరుంధతీ వశిష్టాభ్యాం నమః. సర్వేభ్యో దేవేభ్యో మహాభాగవతేభ్యో నమో నమః. నమస్కారం చేసుకొని అది అక్కడ పెట్టేసేయండి. అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆచమ్యాస్తం ప్రక్షాళ్య చేయి కడిగేసుకోండి. 3 సార్లు నీళ్ళు వేస్తాను. శబ్దం చేయకుండా తలకు రాసుకోకుండా నీళ్లు తాగేసేయండి. ఆచమ్యా కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. మళ్ళీ చేయి కడుక్కోండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అగ్గిపెట్టి ఇది వెలిగిస్తాను. అవి 2 దీపాలు వెలిగించండి. దీపారాధన ముహూర్తస్సు ముహూర్తో అస్తు. దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం. దీపేన సాధ్యతే సర్వం సాయం దీప నమోస్తుతే. ఇది దీపలక్ష్మీం ప్రజ్వాల్య. అక్కడ పెట్టేసేయండి. దాంట్లో పెట్టేసేయండి. ఆ కుంకుమ తీసుకొని ఇక్కడ కొద్దిగా బొట్లు పెట్టేసేయండి. దీపే శ్రియమావాహయామి స్థాపయామి పూజయామి. ఇక్కడ కూడా అక్షంతల వాసన చూసుకొని ఇలా కుడి భుజం మీదుగా వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఇలా 3 వేలు పట్టేసుకోండి. ఎడమ చేయి సపోర్ట్ తీసుకోండి. ముక్కును పట్టేసుకోండి. కళ్ళు మూసుకోండి. మనస్సులో ఓంకారాన్ని తలుచుకోండి. ఓం భూః ఓం భవః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్వరోం. తీసేసి మమ అనుకోండి. మమ ఉపాత్తదురుతక్షయద్వారా శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే अस्मिन् कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणदिग्भागे श्रीरङ्गाद्युत्तरप्रदेशे कृष्णागोदावर्योर्मध्यप्रदेशे अस्मिन् निवासगृहे वर्तमानव्यावहारिकचान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीविश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे शुक्लपक्षे चतुर्दश्याम् उपरि पौर्णम्यां तिथौ शुभवासरः भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ श्रीमान् श्रीमतः अस्य यजमानस्य गोत्रोद्भवस्य जलनीलगोत्रोद्भवस्य उपेन्दर नामधेयस्य भिक्षमाम्बा नाम्नीं नागराज नामधेयस्य कविता नाम्नीं नरेश नामधेयस्य सह कुटुम्बानां. ఇంకెవరున్నారా? నేను చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పండి. మమ కొద్ది గట్టిగా
मम सह कुटुम्बानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं मम आचारे व्यवहारे सर्वत्र दिग्विजयता प्राप्ति सिद्ध्यर्थं मम अत्यंत शीघ्रमेव पाणिग्रहण योग्यता अधिकार सिद्ध्यर्थं मम गृहे सर्वदा अष्टलक्ष्मी नित्यनिवास फल प्राप्ति सिद्ध्यर्थं स्टूडियो पेर NN मीडिया संस्थायाः शीघ्रमेव अभिवृद्धि सिद्ध्यर्थं श्रावणमासे श्री वरलक्ष्मी देवता संपूर्ण कृपा कटाक्ष फल सिद्ध्यर्थं भृगुवासर सायंकाले वरलक्ष्मी व्रत पूजा अंगत्वेन आदौ निर्विघ्नेन परिसमाप्ति सिद्ध्यर्थं महागणाधिपति पूजां अहं करिष्ये మనస్సులో నమస్కారం చేసుకొని అమ్మ మీ పూజ చేసుకుంటున్నాము మీ దయ మాపైన మా కుటుంబం పైన మా సంస్థ పైన ఉండేలా చూసుకోండి అనేసి నమస్కారం చేసుకొని ఆ అక్షతలు గణపతి మీద వేసేసేయండి ఇక్కడ కుంకుమ బొట్టు పెట్టేసేయండి ఇక్కడ ఎదురుగా దీంట్లో పట్టుకోండి ఎనిమిది చేత్తో పట్టుకోండి పసుపు కుంకుమ అక్షతలు దాంట్లో వేసేసేయండి తదంగ కలశారాధనం కరిష్యే ఒక పువ్వు కూడా పెట్టేసేయండి అదే పువ్వు పెట్టేసేయండి నరేష్ ఆ పువ్వులు అవి చాలు ఇలా మూసేసేయండి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతుగణా స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపావసుంధర ఋగ్వేదో యజుర్వేదः సామవేదోక్షతర్వణः అంగైశ్చ జగదాः సర్వే కలశాంబుసమాశ్రితాః చేతీసేయండి ఆ పుష్పం పట్టేసుకొని ఓంకారం తెలుసు కదా అది 3 సార్లు నీళ్ళలో రాయండి గంగేశయ మనే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన పూజాద్రవ్యాణి సంప్రోక్ష దేవం సంప్రోక్ష నమస్కారం చేసుకోండి ఆత్మానంచ సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాఖ్యాభ్యంతర శృతి పుండరీకాక్ష పుండరీకాక్షాయతే నమో నమః కొన్ని విడిపోలు श्री महागणाधिपतये नमः ध्यायामि ध्यानं गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्चन्वन्नोतिभिः सीदसादनं చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఇది పట్టేసుకోండి స్వామివారికి కాళ్ళు చేతులు ముఖం కడుగుతున్నట్టుగా భావిస్తూ ఈ పుష్పంతో 3 సార్లు నీళ్ళు తీసుకొని గణపతి మీద వేసేసేయండి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఇప్పుడు స్వామివారికి స్నానం చేయిస్తున్నట్టుగా భావిస్తూ నేను చెప్పేంత వరకు నీళ్లు చల్లుతూనే ఉండండి ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యో పశ్చిమతమోరసః తస్య భాజగతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపోజనయథాచనః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
श्रीमहागणाधिपतये नमः वस्त्रार्थम् अक्षतान् समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यः सगजं पुरस्तात् आयुष्यमग्रं प्रथमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः श्रीमहागणाधिपतये नमः यज्ञोपवीतार्थं पुष्पाक्षतान् समर्पयामि गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरीगुं सर्वभूतानां तामिकोपक्वये श्रियं श्रीमहागणाधिपतये नमः गन्धार्धं श्रीचन्दनं समर्पयामि ఆ ప్లేట్ తీసుకోండి పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి ఇలా 3 వేళ్లతో స్వామివారి మీద వేసేయండి ఆయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పిణీ కృదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయిమే అలంకరణార్థం హరిద్రా కుంకుమ చూర్ణ విలేపాన్ సమర్పయామి నమస్కరోమి అక్కడ పెట్టేసేయండి ఎడమ చేతిలో పట్టుకోండి ఇలా 3 వేళ్లతో ఇలా ఇలా ఓం గం గణపతయే నమః అనుకుంటూ అక్కడ వేస్తూ ఉండండి ఓం శ్రీకేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షజాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః అవన్నీ కూడా అక్కడ వేసేసేయండి శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్థం అక్షతాన్ సమర్పయామి అవి అగరబత్తులు తీసుకోండి ఓన్లీ ఇక్కడ గణపతి మాత్రం చూపించండి ఇలా వనస్పత్యోర్భవే దివ్యై నానాగంధేషు సంహితం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం అక్కడ వేసేసేయండి పెట్టేసేయండి అక్కడ అక్షంతలు అక్కడ ఇక్కడ ఈ దీపం మొదట్లో వేసి నమస్కారం చేసుకోండి ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆశమనీయం సమర్పయామి 2 అరటిపండ్లు తీసుకోండి బ్యాక్ సైడ్ తొడమలో ఉండాలా అది ఇక్కడికి ముందు పెట్టేసేయండి అది కూడా కొద్దిగా చాలు అలా చాలు అలా పెట్టేసేయండి ఇది పట్టేసుకొని పుష్పంతో నీళ్లు చల్లండి ఓం భోర్భవస్తవః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంవర్తేన పరిశించామి అమృతవస్తు అమృతోపస్తరణమసి 5 సార్లు స్వామివారికి నైవేద్యం చూపించండి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణాయ స్వాహ మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి గణపతికి మాత్రం చూపించండి అఘోరే ఏభ్యో దఘోరే ఏభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వే ఏభ్యః సర్వే ఏభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః శ్రీ మహాగణాధిపతయే నమః వేదోక్త ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి నమస్కరోమి మీరు కూడా తీసుకోండి జై బోలో విఘ్నేశ్వర మహారాజ్ కీ జై మంత్రపుష్పం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ ఇది సాయంకాల వేదోక్త సువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి పునః పూజనం చ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరాభ్యాం వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికానారోహయామి అశ్వానారోహయామి గజానారోహయామి సమస్తరాజోపచార శక్యోపచార భక్త్యోపచార శాస్త్రోపచార పూజాం సమర్పయామి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజాం క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయ ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విఘ్నేశ్వర దివ్య చరణ అరవింద అర్పణం అస్తు విఘ్నేశ్వరి పాదాల మీద వేస్తున్నట్టుగా భావిస్తూ ఆ పుష్పాలు అక్కడ వేసి నమస్కారం చేసుకోండి పుష్పం కూడా అక్కడ పెట్టేసేయండి నమస్కారం చేసుకోండి కొద్దిగా ఆ గణపతిని కొద్దిగా కదిపేసేయండి యజ్ఞేనేజ్ఞమైతంత దేవాహతాని ధర్మాని ప్రథమాన్యాసన్నదేహనాకం మహిమాన్ సజంతే ఎత్ర పూర్వే సాధ్యాः సంతి దేవాః శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ యథాస్థానం ఉపహ్వయతే
విఘ్నేశ్వరస్య సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు సర్వత్ర దిగ్విజయతా ఫల ప్రాప్తి సిద్ధిరస్తు వరలక్ష్మీ దేవతా వ్రతం కర్తుం యోగ్యత అధికార ఫల ప్రాప్తి సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. అథ కంకణదాన ముహూర్త సుముహూర్త అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫల సిద్ధిరస్తు. కంకణధారణ ముహూర్త సుముహూర్త అస్తు. నమస్కారం చేసుకోండి. ఇప్పటి వరకు గణపతి పూజ కంకణ ధారణ అయిపోయింది. గణపతికి ఎందుకు పూజ చేసుకోవాలి అంటే శాస్త్రవచనం ఏంటి అంటే ఆదౌ పూజ్యౌ గణాధిప. మనం ఎటువంటి పూజ చేసినా కూడా ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి అని చెప్పారు. ఎందుకు గణపతికి పూజ చేసుకోవాలి అంటే గణపతి సకల విఘ్నాలను పోగొట్టేటటువంటి అధిపతి. సో మనం ఎప్పుడైతే మనం స్వామివారిని మనం పూజ చేసుకుంటామో ఆయన చాలా సంతోషిస్తాడు. ఎప్పుడైతే సంతోషిస్తాడో ఆయన యొక్క దీవెనలు మన పైన ఉంటాయి. ఎప్పుడైతే ఆయన యొక్క దీవెనలు మన పైన ఉంటాయో అప్పుడు మనం ఏదైతే వ్రతం చేస్తున్నామో ఏదైతే శుభకార్యం చేస్తున్నామో ఆ శుభకార్యంలో మనకు ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము. అందుకని గణపతిని పూజ చేసుకోవాలి అని చెప్పారు. మనం పూజ చేసేసుకున్నాం. తర్వాత కంకణ ధారణ చేసుకోమన్నారు. కంకణ ధారణ ఎందుకు చేసుకోమన్నారు అంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే జాతాశౌచం మృతాశౌచం అని 2 వాక్యాలు చెప్పబడ్డాయి. దీని అర్థం ఏంటి అంటే ఎవరైనా పుట్టినప్పుడు 11 రోజుల మైలు ఉంటుంది, పరమపదించినప్పుడు కాలం చేసినప్పుడు 13 రోజుల మైలు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత మంచి శుభకార్యం చేసుకుంటూ ఉన్నాం. మీ ఇంటి వాళ్ళు కానీ ఇంటి పేరు వాళ్ళు కానీ మీ వంశం వాళ్ళు కానీ ఇక్కడ కాకుండా ఇంకెక్కడో వేరే పలు చోట్ల ఉంటారు. ఈ సమయానికి కొంతమంది పుడుతూ ఉంటారు, కొంతమంది కాలం చేస్తూ ఉంటారు. అలా పుట్టినప్పుడు కాలం చేసినప్పుడు వాళ్ళ మైల దోషాలు మనకు వస్తాయన్నమాట. మనం ఎప్పుడైతే విఘ్నేశ్వరుని పక్కనే పూజించి మనం ఎప్పుడైతే ఈ కంకణ ధారణ మనం చేసుకుంటామో వాళ్ళ వల్ల వచ్చేటటువంటి మైలదోషాలన్నీ కూడా మనకు అంటకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మైలదోషాలు రావో అప్పుడు మనం పవిత్రంగా ఉంటాం. ఎప్పుడైతే పవిత్రంగా ఉంటామో మనం ఈ పూజ చేయాల్సినటువంటి అర్హత లభిస్తుంది అనమాట. ఎప్పుడైతే అర్హత లభిస్తుందో మనం పూజ చాలా సంతోషంగా చేసుకుంటాం. ఎప్పుడైతే సంతోషంగా చేసుకుంటామో మన మనస్సులో ఏదైతే కోరిక పెట్టుకొని ఈ వ్రతం చేస్తున్నామో ఆ వ్రతం సఫలమైపోయి మన కోరిక తీరుతుంది. అందుకని గణపతికి పూజ చేసుకొని రక్షాబంధన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఇది అయింది. తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకొని అష్టోత్తరాలు చేసేసుకొని అలాగే కుంకుమార్చన చేసుకొని అమ్మవారి యొక్క వ్రతకథను విందాం. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ధ్యాయామి ధ్యానం వినా వెంకటేశం ననాథోర్నాథస్తదా వెంకటేశం స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ. అహం దూరదస్తే పదాంభోజయుగ్మ ప్రణామేచ్చయాగత్య సేవాం కరోమి. సకృత్సేవయా నిత్య సేవా ఫలం త్వం ప్రగచ్చ ప్రభో వెంకటేశ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. చెప్పండి. యాదేవి సర్వభూతేషు ధనరూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. శ్రీవరలక్ష్మ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. అప్పుడు ఎలా అయితే గణపతికి చేశామో ఇప్పుడు కూడా అమ్మవారికి కాళ్ళు చేతులు ముఖం కడుగుతున్నట్టుగా భావిస్తూ 3 సార్లు నీళ్లు అమ్మవారి మీద వేసేసేయండి. పాదయోః వాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆశమనీయం సమర్పయామి. పట్టుకోండి. శుద్ధోదక స్నానం. ఇప్పుడు అమ్మవారికి కూడా స్నానం చేస్తున్నట్టు భావిస్తూ నేను చెప్పేంత వరకు నీళ్లు చల్లుతూనే ఉండండి. అమ్మవారి మీద కలశం మీద చల్లుతూ ఉండండి. आपो इष्टामयो भवस्तान ऊर्जे ददातन महेरणाय चक्षसे यो वश्यवतमोरसः तस्य भाजगते घनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथ आपो जनयथाचनः शुद्धोदक स्नानं समर्पयामि. అక్కడ అమ్మవారి ప్రతిమ ఉంటుంది, తీసుకోండి. ఇక్కడ ఈ నీళ్ళలో కొద్ది కడిగినట్టు చేయండి. ఇలా శ్రీ వరలక్ష్మీ మాత ప్రతిమాం స్నానం సమర్పయామి. పట్టుకోండి ఒకసారి. గంధము కుంకుమ పెట్టేసేయండి.
కుంకుమ పెట్టేసి అక్కడ ఎక్కడి నుంచి తీస్తారు అక్కడ పెట్టేసేయండి. శ్రీ వరలక్ష్మీ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రార్థం అక్షదాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్య సగజం పురస్తాద్ ఆయుష్యమగ్రం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీ మహాలక్ష్మీ నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షదాన్ సమర్పయామి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం గరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామికోపక్వయే శ్రియం గంధార్థం శ్రీచందనం సమర్పయామి. పసుపు ఒకసారి కుంకుమ ఒకసారి అమ్మవారి పాదాల మీద వేసేసేయండి. ఆయనే దేవరాయనే దూర్వారోహంత పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయిమే. శ్రీ కుంకుమ కూడా కుంకుమ. శ్రీ మహాలక్ష్మీ నమః. అలంకరణార్థం హరిద్రా కుంకుమచూర్ణ విలేపాన్ సమర్పయామి. నమస్కరోమి. ఇలా దండని ఇలా పట్టేసుకోండి. శ్రీ మహాలక్ష్మీ నమః. అలంకరణార్థం చెప్పండి. శ్రీ శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి నమో నమః. నమో నమః. అలంకరణార్థం అలంకరణార్థం నూతన నూతన పుష్ప పుష్ప మాలికాం మాలికాం సమర్పయామి. సమర్పయామి. నమస్కారం చేసుకోండి. ఇది పట్టేసుకోండి. కుంకుమ తీసుకొని ఇలా 3 వేళ్లతో అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాం. ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ఏమంటారు? ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ ఇక్కడ ఆ రూపం మీద వేసేసేయండి. అక్కడ ఓన్లీ కుంకుమ మాత్రమే అమ్మవారి పాదాల మీద వేస్తున్నట్టుగా భావిస్తూ అక్కడ వేస్తూ ఉండండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనుకుంటూ వేస్తూ ఉండండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః. ఓం అనుగ్రహపరాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యగర్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణ సౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఓం నృపవైష్మగతానందాయే నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసప్రదాయే నమః. ఓం శుభాయే నమః. ఓం హిరణ్యప్రాకారాయే నమః. ఓం సముద్రతనయాయే నమః. ఓం జయాయే నమః. ఓం మంగళాదేవ్యే నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయే నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః.
ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. చివరిసారిగా 3 సార్లు ఎక్కువగా తీసుకొని ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఒక 3 సార్లు వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. కుంకుమార్చనాం సమర్పయామి నమస్కరోమి. ఇంకో 2 అగరబత్తులు వెలిగించేసేయండి. అమ్మవారికి పూర్తిగా చూపించండి మెల్లిగా. వనస్పత్యుర్భవే దివ్యై నానాగంధైసు సంగీతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుప్యతాం శ్రీవరలక్ష్మీ నమః. ధూపమాగ్రాపయామి. అక్కడ పెట్టేసేయండి. మళ్ళీ అప్పట్లాగా అక్షతలు ఇక్కడ దీపం అక్కడ దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఇంకొక 2 అరటి పండ్లు పెట్టేసేయండి. అవే తీసుకొని ఇటు సైడ్ పెట్టేసేయండి. కొద్దిగా తీసి ఇక్కడ పెట్టేసేయండి. నీళ్ళు చల్లేసేయండి. ఓం భూర్భవస్సవః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. 5 సార్లు నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. వేదోక్త ఆనందమంగళకర్పూర నీరాజనం. ఇలా అమ్మవారికి పూర్తిగా చూపించండి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంగళాశాసనపదైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. వేదోక్త ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి. నమస్కరోమి. జై బోలో వరలక్ష్మీ మాతా కీ జై. ఇప్పటి వరకు అమ్మవారి ధ్యాన ఆవాహనాలు, అష్టోత్తరము, కుంకుమార్చన చేసుకున్నాం. ఇప్పుడు వరలక్ష్మి అమ్మవారి గొప్పతనాన్ని తెలియచేసేది, వరలక్ష్మి అమ్మవారు భక్తులను ఎలా అనుగ్రహిస్తున్నారు, మనం భక్తితో సేవిస్తే మనకు ఎలాంటి ఉపయోగపడేటటువంటి వరాలు మనకి ఇస్తున్నారు అనేటువంటి గొప్పతనాన్ని తెలియజేసే వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రత కథను వినబోతున్నాం. జాగ్రత్తగా వినండి. అటు అమ్మవారిని చూస్తూ అమ్మవారిని ధ్యానిస్తూ వినండి. ఓం శ్రీ వరలక్ష్మీ నమః. వ్రతకథ ప్రారంభ. శౌనకాది మహామునులతో సూత పౌరాణికుడు, ఓ మునివర్యులారా, స్త్రీలకు సౌభాగ్య ప్రసాదాలు కలగజేసే వ్రత రాజమును కైలాసంలో శివుడు పార్వతీమాతకు చెప్పిన దానిని నేను మీకు చెప్తాను వినండి అని ప్రారంభించాడు. స్త్రీలకు సౌభాగ్య సంపద కలగజేసే వరలక్ష్మి వ్రతం ఒకటి కలదు. ఈ వ్రతం శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున చెయ్యాలి అని శివుడు పార్వతికి చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి పూజా విధానం చెబుతున్నాను వినుము. మగధ దేశంలో కుండినంబను పట్టినమునందు చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆమె భర్తనే దైవముగా భావించి ప్రతిరోజు ప్రాతకాలమునే మేల్కొని స్నానాదులు ముగించుకొని తన పతిని పుష్పంబులతో పూజించి అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా జీవితం సాగిస్తూ ఉంది. చారుమతికి ఓ రోజున స్వప్నమున వరలక్ష్మీదేవి కనిపించి, ఓ చారుమతి, నేనే వరలక్ష్మీదేవిని. నీ భక్తి ప్రభావం వలన ప్రసన్నమై నీకు ప్రత్యక్షమైనాను. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో నన్ను సేవిస్తారో వారి కోరికలు నెరవేర్చుతాను అని చెప్పగానే
చారుమతీదేవి భక్తిభావముతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి చెప్పండి. నమస్తే నమస్తే సర్వలోకానాం సర్వలోకానాం జనన్యే జనన్యే పుణ్యమూర్తయే పుణ్యమూర్తయే శరణ్యే శరణ్యే త్రిజగద్వంద్యే త్రిజగద్బందే విష్ణువక్ష విష్ణువక్ష స్థలాలయే స్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగన్మాత, నీ దయ వలన జనులు ధన్యులై విద్వాంసులుగా సకల సంపదలు కలవారవుతున్నారు. నేను జన్మాంతరాలలో చేసిన పుణ్యఫల ప్రాప్తిచే మీ పాదదర్శన భాగ్యం కలిగినది. నా జన్మ ధన్యమైంది అని స్వప్నములో చారుమతి వరలక్ష్మీదేవికి నమస్కరించింది. చారుమతి ఉపచారములకు వరలక్ష్మీదేవి సంతృప్తి చెంది అనేక వరములు ఇచ్చి అంతర్ధానమైంది. చారుమతీదేవి నిద్ర నుండి లేవగానే ఇంటి చుట్టూ చూసి వరలక్ష్మి ప్రత్యక్ష సంఘటన స్వప్నముగా గ్రహించి అత్తామామలతోనూ ఇరుగు పొరుగు వారితో చెప్పింది. శ్రావణమాసం రాగానే వరలక్ష్మి వ్రతం అవశ్యముగా చేయమని చెప్పిందన్న చారుమతీదేవి స్వప్న వృత్తాంతం విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూశారు. వీరి భాగ్యోదయమందువలన శ్రావణ పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం వచ్చింది. ఆ రోజునే వరలక్ష్మీదేవి చెప్పిన రోజును గుర్తుంచుకొని చారుమతి ప్రాతకాలంనే లేచి స్నానాదులు గావించుకొని నూతన వస్త్రంబులు కట్టుకొని ఆసనము వేసి బియ్యము పోసి కలశమును నేర్పరిచి దాని యందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసింది. సాయంకాలమున చారుమతీదేవి తోటి స్త్రీలతో భక్తి శ్రద్ధలతో చెప్పండి ఒకసారి. పద్మాసనే పద్మాసనే పద్మకరే పద్మకరే సర్వలోకైక సర్వలోకైక పూజితే పూజితే నారాయణ నారాయణ ప్రియే దేవి ప్రియే దేవి సుప్రీత సుప్రీత భవ సర్వదా భవ సర్వదా అని ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజలు చేసి 9 సూత్రములు గల తోరములు కట్టుకొని నానావిధ భక్ష్య భోజ్యంబులను వరలక్ష్మీదేవికి నివేదనములు చేసి ప్రదక్షిణము చేశారు. ఇట్లాగా మొదటి ప్రదక్షిణము చేయగా ఆ స్త్రీలందరికీ కాళ్ళయందు గల్లు గల్లు అనే శబ్దము కలిగినది. ఆ శబ్దం ఎలా వచ్చిందో అని కాళ్ళు చూడగా గజ్జెలు మొదలగు ఆభరణాలు కనిపించగా ఇది వరలక్ష్మీదేవి కటాక్ష భాగ్యమేనని చారుమతీదేవి స్త్రీలు పరమానందంతో రెండవ ప్రదక్షిణము చేయగా హస్తముల యందు కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులతో నవరత్న ఖచ్చితములైనటువంటి కంకణములు మొదలగు ఆభరణములతోనూ మూడవ ప్రదక్షిణతో సర్వాభరణ భూషిత అలంకార భూషితులయ్యారు. చారుమతి ఇల్లు స్వర్ణమయమై రథ గజ దుర్గ వాహనములతో సౌభాగ్యముతో నిండిపోయింది. అంతనా వ్రత ప్రభావముచే స్త్రీలు గృహములకు తీసుకొని పోవుటకు వారి ఇంటి నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వరలక్ష్మీదేవిని పూజించిన ప్రాంతానికి వచ్చి నిలబడి ఉన్నాయి. చారుమతి మొదలుగా స్త్రీలందరూ కల్పోత్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షరులచే పూజించి వారికి 12 భక్ష్యములు వాయన దానమిచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి నమస్కారములు చేసి బ్రాహ్మణోత్తములచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజ్యాదులను బంధువులతో భుజించి వాహనములపై ఇండ్లకు వెళ్లారు. ఆ రోజు నుంచి చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ ధన కనక వస్తు వాహనాలతో సుఖముగా ఉన్నారు. కనుక ఉత్తమమైనటువంటి ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి. ఈ వ్రతం అందరూ చేయవచ్చును. ఈ కథను విన్నవారికి చదువు వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలిగి సకల కార్యాలు సిద్ధిస్తాయి అని వరలక్ష్మీ మాత ఈ విధంగా తన వ్రత కథలో చెప్పింది. జై బోలో వరలక్ష్మీ మాతాకి జై. అవి అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ధూపం వెలిగించేసి ధూపం చూపించండి. జస్ట్ అది పట్టుకోండి, పూర్తిగా అలాగే పెట్టుకోండి, చూపించండి. వనస్పత్యోర్భవే దివ్యై నానాగంధై సంగీతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగుహ్యతాం. దీపాన్ని చూసి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆశమణీయం సమర్పయామి. నైవేద్యం కొబ్బరికాయలు కొట్టేసేయండి. ఇక్కడ అమ్మవారి ఇక్కడ పెట్టేసేయండి. అక్కడ పెట్టేసేయండి. కొట్టింది పైన పెట్టేసేయండి. పైన ఇక్కడ పెట్టేసేయండి. 2 అక్కడ పెట్టేసేయండి.
పెన్ పెట్టేసి నేను తీసుకోండి. నరేష్ అక్కడ అగరబత్తులు అంటే ఉన్నాయి ఇక్కడ అక్కడ పెట్టి ఇక్కడ అక్కడ కనిపిస్తుంది. అన్ని చోట్ల పెట్టి బయట నేను చల్లేసేయండి. ఓం పుష్పంతో ఓం భోర్భవస్వః తత్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. 5 సార్లు నైవేద్యం చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే అమృతపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. మంగళాశాసనపదైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. వేదోక్త ఆనందమంగళకర్పూర నీరాజనం సమర్పయామి నమస్కరోమి. జై బోలో వరలక్ష్మీ మాతా కీ జై. అదైతం విష్ణుమే చరన్నిర్వపదే యజ్ఞో వై విష్ణుః యజ్ఞ ఏవాంతతః ప్రతిష్ఠతే. శ్రోత్రజహోతి విష్ణవే స్వాహ ప్రతిష్ఠాయై స్వాహేతి. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. సాయంకాల వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి నమస్కరోమి. ఆత్మ ప్రదక్షిణ సాష్టాంగ పూర్వ నమస్కారాన్ని సమర్పయామి. మీ రైట్ సైడ్ మీ కుడి చేతి వైపుగా 3 ప్రదక్షిణాలు చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల. చెప్పండి ముగ్గురు కూడా. అన్యథ శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహాలక్ష్మీ మాత. రక్ష వరలక్ష్మీ మాత. అవి ఇక్కడ వేసి నమస్కారం చేసుకోండి. కాయిన్స్ చెప్పండి. శ్రీ వరలక్ష్మి దేవత సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం నానకాని సమర్పయామి. అమ్మవారికి ఇలా చూపించి ఇక్కడ వేసేసేయండి. సైడ్కి వేసేసేయండి. నేను కూడా पुनः पूजनं च करिष्ये. छत्रमाच्छादयामि, चामराभ्यां वीजयामि, नृत्यं दर्शयामि, गीतं श्रावयामि, आन्दोलिकानारोहयामि, अश्वानारोहयामि, गजानारोहयामि. समस्तराजोपचार शक्योपचार भक्त्योपचार शास्त्रोपचार पूजां समर्पयामि. यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजां क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्देतमच्युतं. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహాలక్ష్మీ మాత యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజాం భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ వరలక్ష్మి దేవత దివ్య చరణ అరవింద అర్పణం అస్తు. వరలక్ష్మి అమ్మవారి యొక్క పాదాల మీద వేస్తున్నట్టుగా భావిస్తూ ఈ పూలన్నీ ఇక్కడ వేసేసేయండి.
కొద్దిగా ముందుకు వచ్చేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని మీ మనస్సులో ఏదైనా ధర్మపరమైనటువంటి కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి. డెవలప్మెంట్ పరంగా కానీ, మ్యారేజ్ పరంగా కానీ, ఇంటి పరంగా కానీ ఏ విధమైనవి ఉన్నాయి కూడా చెప్పేసుకోండి. అలా అకారమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్తపాపక్షేకరం శ్రీ వరలక్ష్మీమాతా దివ్య పాదోదకం పావనం. శ్రీ వరలక్ష్మీదేవతా దివ్య అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శ్రీ వరలక్ష్మీదేవత ప్రసాద అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయః పురుషః శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శ్రీ వరలక్ష్మీదేవతా సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. శీఘ్రమేవ వివాహయోగ్యతాధికార ఫలప్రాప్తి సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. సర్వత్ర దిగ్విజయతా ఫలప్రాప్తి సిద్ధిరస్తు. ఎన్ఎన్ మీడియా సంస్థాయాః దినదినాభివృద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఇప్పటితో అమ్మవారి వ్రత పూజ సమాప్తమైంది.